హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతస్ వరల్డ్. ఈ వీడియోలో వచ్చేసి ఒక అమేజింగ్ బుక్ మార్క్ అయితే తయారు చేసేద్దాం. ఫస్ట్ అయితే సెల్లో టేప్ని ఇట్లా నేలకేసి స్టిక్ చేసుకోవాలి. దాని తర్వాత నేను ఇక్కడ కెమెరా యాంగిల్ సెట్ చేస్తున్నాను. నాకు సెట్ చేసుకోవడానికి గంట పట్టిందంటే నమ్మండి. ఇప్పుడైతే మనం చేస్తుంది ఒక క్యూట్ మినీ లిటిల్ బుక్ మార్క్ అన్నమాట. నేను ఒక కొత్త హ్యాబిట్ క్రియేట్ చేసుకున్న బుక్ రీడింగ్కి. మా డాడీ కొన్ని బుక్స్ తెచ్చారు, తులసి దళం అలాంటివి, డబ్బు పెద్ద జబ్బు. ఇక్కడ ఒక క్యూట్ పిటీ ఫ్లవర్ తీసుకున్నా. అది మామూలు చెత్త ఫ్లవరే అనుకోండి, అంటే బాగుంటుంది చూడడానికి, బట్ చెత్త గ్రాస్లో మొలిచే ఫ్లవర్ అనొచ్చు. చెప్పాలంటే ఐ ఫర్గాట్ టు స్టిక్ సంథింగ్ అన్నమాట. మొత్తం అయిపోయాక చివరిలో చెప్తాను ఏం ఫర్గాట్ చేశాను. తర్వాత ఇక్కడ కట్ చేసుకోవాలి. అండ్ మిగిలిన స్టెమ్ అనేది ఉంది కదా, దాన్ని కూడా నేను కిందనే పెట్టేస్తున్నాను, సో దట్ ఇట్ విల్ లుక్ ఎలిగెంట్. ఇంకా మిగిలిన లీవ్స్ని అలా అలా పేస్ట్ చేయడమే. సింపుల్ బుక్ మార్క్ ఇది. నేను ఇంకొన్ని అయితే తీసుకున్నాను గాయస్, కానీ అవి పక్కన పెట్టేశాను. నాకు ఐఎమ్ బిజీ ఇన్ మేకింగ్ దిస్ వీడియో, అందుకనేసి అప్పటికప్పుడైతే చేయలేదు. ఇంకొన్ని బుక్ మార్క్స్తో మీ ముందుంటాను. నా సైడ్ నుంచి ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది మీ వరకు. సో సింపుల్ గాయస్. తర్వాత ఇక్కడ అడ్జస్ట్ కట్ చేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో. ఇది కూడా నేను యూట్యూబ్ నుంచి తీసుకున్నాను, బట్ నెక్స్ట్ వన్ మాత్రం నా ఓన్గా చేశాను గాయస్. దట్స్ ట్రూ. నాకు తెలీదు, అది యూట్యూబ్లో ఉందేమో, నాకు తెలీదు అది, బట్ నేను మాత్రం ఓన్గా చేశాను. ఇక్కడ చూసారా హోల్, ఈ హోల్లో సాటిన్ రిబ్బన్ కానీ క్లాత్ రిబ్బన్ కానీ కట్టేయాలి, సో దట్ మనకు బుక్ మార్క్కి కంప్లీట్ ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఒక క్లాత్ రిబ్బన్ని ఆరో షేప్ అంటారు కదా, ఆ షేప్లో కట్ చేసుకొని టై అయితే నాట్ అయితే వేస్తున్నాను. చూడండి ఎంత క్యూట్ ఉందో. సో ఇప్పుడైతే నేను ఒక బుక్ తెస్తాను, వెయిట్ ఫర్ ఇట్. సో నేను ఇప్పుడు తెస్తున్న బుక్ తులసి దళం. ఎండమూరి సమ్ నేమ్ ఉంటుంది ఆయనది, ఆయన అయితే రాశారు అది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు బుక్ మార్క్ బుక్లో పెడితే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను నేను. ఎంత బాగుందో కదా గాయస్. సో బాయ్, సబ్స్క్రైబ్.